ఈ వీడియోలో మీరు మీ జీవితంలో అత్యంత విలువైన దాన్ని తెలుసుకోబోతున్నారు. అదేంటంటే అది లేనిదే ఒక విధంగా చెప్పాలంటే మీ జీవితం శూన్యంలా ఉంటుంది. మీరు ఏం చేస్తే ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. మీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పెద్ద బంగ్లా ఉన్నా ఇది లేనిదే జీవితం ఉన్నా లేనట్టే. అదేంటో తెలుసుకోవాలంటే ఒక ఊరిలో బాగా పేరున్న స్వామి భాగవతం ప్రవచనం చెప్తుంటాడు. జనం బాగానే వచ్చేవారు. కథ అయిపోయాక ఊరి జనం అంతా స్వామి మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని అడిగారు. అప్పుడు వారు స్వామి మా ఊరిలో నీరు బాగా ఉంది, పంటలు పండి ధాన్యం, సిరి సంపదలు, గోవులు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. కానీ ఊరి జనంలో ఏదో లేని లోటు అందరిలో ఉంది స్వామి, అదేంటో అర్థం అవ్వట్లేదు. అప్పుడు స్వామి అది తెలియడానికి మీకు ఒక కథ రూపంలో చెప్తాను, మొత్తం చివరి వరకు వినండి, లేకపోతే పరిష్కారం దొరకదు అంటూ కథ మొదలు పెట్టారు. కథలోకి వెళ్లే ముందు మీరు మొత్తం కథ విన్నాక ఎలా ఉందో కమెంట్లో చెప్పడం మర్చిపోకండి. పూర్వకాలంలో మహిష్మతి అనే అద్భుత రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని చంద్రసేనుడు అనే గొప్ప రాజు పరిపాలించేవాడు. అతను సద్గుణశాలి, ధనశాలి, అపర కుబేరుడు, అభినవ కర్ణుడు. అతని యశస్సు దశ దిశల్లో పాకింది. ప్రజలు అతన్ని ఆరాధించేవారు. అతని రాజ్యంలో సంపదలు, సుఖాలు, సిరి సంపదలు అన్ని సమృద్ధిగా ఉండేవి. కానీ ఈ గొప్పతనం చూసి దేవతలకు అసూయ కలిగింది. ఈ మానవుడి కీర్తి మనల్ని మించిపోతుందా అని వారు ఆలోచనలో పడ్డారు. అందుకు వారు శనేశ్వరుణ్ణి పిలిచి, శని నీవు వెళ్ళి చంద్రసేనుణ్ణి పరీక్షించు అని ఆదేశించారు. అప్పుడు శని కపట బ్రాహ్మణ వేషంలో రాజా చంద్రసేనుడి దగ్గరికి వచ్చాడు. ఓ మహారాజా, నీ కీర్తి విన్నాను. నీ ముందు చేయి చాచి నిలబడితే కాదు లేదు అనని ఈనాటి కర్ణుడివి అని విన్నాను. మరి ఈరోజు నీ ముందు ఒక పేద బ్రాహ్మణుడినై చేయి చాచి భిక్షాందేహి అని యాచిస్తున్నాను అని అడిగాడు. అప్పుడు చంద్రసేనుడు ఎప్పటిలాగే దాన గుణంతో ధాన్యాన్ని తీసుకొస్తుండగా ధాన్యలక్ష్మి ప్రత్యక్షమై ఇలా అంటుంది, ఓ రాజా ఆగు, నేను ధాన్యలక్ష్మిని, నన్ను దారపోయకు. వచ్చినవాడు బ్రాహ్మణుడు కాదు, కుటిల ఆలోచనలతో మారు వేషంలో వచ్చిన శనేశ్వరుడి నాటకం. అప్పుడు రాజు శని అయినా హరి అయినా నా ముందు నిలబడి యాచిస్తున్నాడుగా తల్లి, ఇచ్చిన మాట తప్పలేను అనగా, అలాగైతే ఇక నేను నీ ఇంట ఉండలేను అంటూ వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. దానం తీసుకున్న బ్రాహ్మణుడు, ధాన్యం ఇస్తే సరిపోతుందా రాజా, మరి ధనము అంటూ దీనంగా చూశాడు బ్రాహ్మణుడు. అయ్యో బ్రాహ్మణ, క్షమించండి, తప్పు జరిగింది, ఇక్కడే కూర్చోండి, ఇప్పుడే తీసుకొని వస్తాను అంటూ వెళ్ళి ధనం తీసుకొని వస్తుండగా అప్పుడు ధనలక్ష్మి ఎదురు వచ్చి, ఓ రాజా నా మాట విను, నన్ను దానం ఇవ్వకు, నీ మాట వీడలేను వినలేను తల్లి, దాన గుణంలో దాన వీర శూర కర్ణగా పేరుగాంచాను తల్లి అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్ళిపోతుంది. మరి శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతూనే ఉన్నాడు. మహారాజు కూడా అడిగింది అడుగునట్టే ఇస్తూ పోతున్నాడు. ఆ విధంగా ఇవ్వడంతో అష్టలక్ష్మిల్లో ఒక్కొక్కరిగా 7 లక్ష్ములు వెళ్ళిపోయారు. అయినా రాజముఖంలో ఏమాత్రం నిరాశ, నిస్పృహ, ఆందోళన లేదు. అసలు బ్రాహ్మణ వేషంలో ఉన్న శని ఏమి చేయదలిచాడని ఏమాత్రం ఒక చిన్న ఆలోచన కూడా లేదు. ఇంకా ఏమైనా కావాలా బ్రాహ్మణ అని అడుగుతాడు రాజు. మరి శని ఊరుకుంటాడా? ఓ రాజా, అడిగినవన్నీ ఇచ్చావు, చాలా సంతోషం. ధనం, ధాన్యం, సిరులతో నేను ఒంటరిగా ఎలా వెళ్ళగలను? ఎవరైనా నన్ను చంపి ఇవన్నీ దోచుకుంటే నువ్వు ఇచ్చి ఏమి ప్రయోజనం రాజా అంటాడు. ఓహో అలాగైతే రాజభటులు మీ తోడుగా వచ్చి క్షేమంగా మీ ఊరిలో దింపి వస్తారు బ్రాహ్మణ అంటాడు. కానీ శని, భటులు వస్తే నాకు ధైర్యం సరిపోదు రాజా, వీరుడవు ధీరుడవు, మీరు నా వెంట వస్తే వచ్చే ధైర్యం ఎంతమంది భటులు వస్తే మాత్రం వస్తుంది, అందుకని మీరు వస్తే సంతోషం రాజా అంటాడు. అప్పుడు రాజు, ఓ బ్రాహ్మణ, మీరు కోరినవన్నీ ఇచ్చాను, ఇది మాత్రం ఎలా కాదంటాను అని బయలుదేరపోగా మరో లక్ష్మి ప్రత్యక్షం అవుతుంది. మనకున్న 8 లక్ష్మిల్లో 7 పోగా మిగిలిన 8వ లక్ష్మి ఈమె. అప్పుడు రాజు, ఎవరు తల్లి మీరు అని అడుగుతారు. అప్పుడు ధైర్య లక్ష్మిని నేను. ఓ రాజా, నీ నిర్లక్ష్యానికి మా 7 మంది అక్కలు నిన్ను వదిలిపోయారు, మరి వాళ్ళు లేకుండా నేను ఎలాగుంటాను, నేను కూడా వాళ్ళ దగ్గరికి పోతాను అంటుంది. అప్పుడు రాజు, నమో ధైర్యలక్ష్మి, నమో వీరలక్ష్మి అని నమస్కరించి, తల్లి నీ అండాదండ నాకు ఉండగా మరే లక్ష్మి లేకున్నా నాకు ఎలాంటి ఆపద రాదని 7 లక్ష్మిలను కూడా వదులుకున్నాను. సిరి సంపదలు పోయినా, రాజ్యము పోయినా చివరకు కటిక పేదరికంతోనైనా బతకగలను, కానీ నువ్వు లేక పిరికివాడిగా ఎలా బతకగలను? నువ్వు నాలో ఉంటే 1000 మంది శనేశ్వరులు వచ్చినా నాకు భయం ఎందుకు అనగా ధైర్యలక్ష్మి లేక మిగతా 7 లక్ష్ములు కూడా తిరిగి రాజు దగ్గరికి వచ్చేస్తారు. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే, భయము అంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందనో, దెయ్యమనో, దేవుడనో కాదు. అలాగే ధైర్యం అంటే ఈ కాలం అబ్బాయిలు అమ్మాయిలు ఎవరినో ప్రేమించామని అమ్మా నాన్నలను ఎదిరించడము కాదు. అలాగే చదువు చెప్పే గురువులను ఎదిరించడం లేదా చెడు సాహసాలు చేయడం ధైర్యం అనుకుంటారు. కానీ ధైర్యం అంటే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు లేదా స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు భయాన్ని తీసేస్తే మిగిలేది ధైర్యం. ఈ కాలం యువత వాళ్ళ సొంత కాలం మీద నిలబడాలనుకుంటారు, కానీ ఏదో తెలియని భయం,
జీవితంలో తొందరపాటు లేకుండా ఒక మంచి ఆలోచనతో సరైన ప్లాన్ ఉంటే పెళ్ళైనా, ఉద్యోగమైనా లేదా వ్యాపారమైనా మీకు తిరుగుండదు. మరోసారి చెప్తున్నాను, భయాన్ని పక్కన పెడితే మిగిలేది ధైర్యమే. అదే మీకు అండా దండ. ధైర్యమే నీ ఐశ్వర్యం, ధైర్యమే నీ విజయం. ఈరోజు మీరు విన్న ఈ సిరి కథ మీ గుండెల్లో ధైర్యాన్ని నింపుతుంది అనుకుంటున్నాను. ఈ కథ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు.